తమ్ముడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది తమ్ముడు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఈ రోజు నుంచి అంటే బస్సు యాత్ర పేరుతో సిద్ధం మీటింగ్ అనేది ఏదైతే 4 పార్లమెంట్లు మినహాయించి ఏదైతే మొన్న జరిగిన సిద్ధం 4 సభలు ఆ పార్లమెంట్లు మినహాయించి కథం 21 పార్లమెంట్లు కూడా ఈ బస్సు యాత్ర సిద్ధం సభలు అనేది నిర్మించడం జరిగింది. ఈరోజు మొదటి రోజున ఈరోజు పొద్దుటూరులో ఈ బస్సు యాత్ర సిద్ధం మీటింగ్ అని పెట్టడం జరిగింది. మరి ఇదే రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకులు వారు కూడా ప్రజాగళం అనేది ఒక సభ పెట్టడం జరిగింది. రేపే వస్తది. దీనికి ఎంతమంది జనాభా వచ్చారో, ఆ సభకి ఎంతమంది జనాభా వచ్చారో తేడా కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అనేక పథకాలని జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టిస్తా ఉన్నాడు, డబల్ చేసి. గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని మొత్తం నెరవేర్చామని చెప్తున్నాడు. ఏం జరిగిందంట తమ్ముడు? చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మొన్ననో పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 99% హామీలు ఇచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి అని. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు 600 హామీలు ఇచ్చారు, 600ని చివరికి 6 అంటే 6 సూపర్ 6 అని 6 పథకాలు పెట్టారు. అవి 100 కోట్లలో ఉన్నాయి. ఏదైంది వచ్చి నోరు ఉంది కదా అని ఏదో హామీ పెడితే అది ఇచ్చేయతో ఎలక్షన్ ముందు గెలిచినాక ప్రజల్ని పట్టించుకోడు. ఆయన విషయం అందరికీ తెలిసిందే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంలో సబ్ డివిజన్ ఆఫీస్ కూడా కట్టించుకోలేరు. ఆయన పెద్ద ఆయన అనే స్థాయి నాది కాకపోయినా ఆయన కుప్పంలో ఆయన సబ్ డివిజన్ ఆఫీస్ కట్టించుకోలేకపోయాడు. కుప్పానికి మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా చూస్తావు తమ్ముడు? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద కూడా మాటలు వదులుతా ఉంది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎట్లా చూస్తావు దీన్ని? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి శ్రీమతి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతున్నారు. సరే, ఆమె ఇష్టం, ఆమె పార్టీ, ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, మొన్న బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఈరోజు షర్మిల గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేది ఎన్ని పోట్ల పార్టీ, వాడుకొని వదిలిపెట్టుద్ది. మనం అన్నం తింటే మూతికి మా తడి ఉంటే ఏదో కచీపు దొరికితే తుడుచుకొని పక్కన పడేసినట్టు ఏ పార్టీనైనా అలా వాడుకొని పడేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అవినాష్ రెడ్డి గారు పనితీరు ఎలా ఉంది తమ్ముడు? అవినాష్ రెడ్డి గారు ఆయన మీద హత్యా కేసులు అంటున్నారు. అవి వాస్తవం అవాస్తవం, అది సిబిఐ ఎంక్వైరీ అవన్నీ చేశారు మొన్న. మరి అవినాష్ రెడ్డి గారు అయితే ఇక్కడ కడప ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మంచి పేరే ఉంది. సరే, చేశాడో చేయలేదో ఆ విషయం అయితే నాకు తెలియదు. కాకపోతే ఆయనకి అనేది టోటల్గా అనేది మంచి పేరు ఉంది. ఆరోపణలు చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులే, అంటే షర్మిల గారు కావచ్చు, సునీతమ్మ గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తాం? అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు పెద్దోళ్ళు, నేను మాట్లాడే స్థాయి నాది కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా షర్మిల గారు మొన్నటిదాకా ఏమో బీజేపీతో పొత్తు కలుపుకోతాలికేమో టీడీపీ పార్టీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంకా ఆమె కూడా ఇప్పుడేమో మాట్లాడట్లేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమెను కూడా ఎన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చెప్పు తమ్ముడు, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ఆయన ఎట్లా చేశాడంటో, ఎంత డెవలప్మెంట్ చేశాడంటో? నేనైతే ఇప్పుడే వచ్చాను. పొద్దుటూరు డెవలప్మెంట్ బాగానే చేశారంటున్నారు. ఆ రైల్వే బ్రిడ్జి ఒకటి కూడా ఆగిపోయిందంటే, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, లేకపోతే అది కూడా పూర్తి చేసేవాళ్ళు అంటే నేను అడిగాను బయట. టోటల్గా అయితే కొంచెం అభివృద్ధిని బాగానే చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తా ఉంటే సైకో జగన్ అంటున్నాడు, పరిపాలన చేత కాదని చెప్పండి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు. ఏం చెప్తా వాళ్ళ గురించి? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ పెట్టి అధినేతగా ఉండి, ఎవరో టికెట్ ఇస్తే, ఎవరో ఎంపీకి ఇస్తే, ఎమ్మెల్యేకి ఇస్తే నేను పోటీ చేస్తా, వాళ్ళు చేయమంటే చేస్తా, లేకపోతే లేదనే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఆయన ఆయన ఆయనకు హక్కులు కూడా లేవు. ఆయన ఏదన్నా ఒక సొంత నిర్ణయం తీసుకోవాలని ఆయనకు హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారిను లేకపోతే మోడీ గారిను అడిగి ఆయన వాళ్ళ నిర్ణయాలు బట్టి ఈయన నడుచుకోవాలి. అంత తప్పితే ఈయన సొంత నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆయన స్వేచ్ఛాభావం లేదు. ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేస్తారు చెప్పండి? వైనాట్ 175కు వస్తాయనే నమ్మకం అయితే ఉంది. అంటే తగ్గినా కానీ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని మేము బాగా నమ్ముతున్నాం.